డ్రీమ్ హౌస్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన చాయిస్ ఉంటుంది. విభిన్న వర్గాల కస్టమర్ల ఆకాంక్షలో అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ను ప్లాన్ చేయడంలో అభినందన సంస్థ ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గారు స్పెషాలిటీ. లగ్జరీ హౌస్, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్, ఇలా కస్టమర్ చాయిస్ ఏదైనా సరే వారికి వన్ స్టాప్ సొల్యూషన్గా అభినందన సంస్థను తీర్చిదిద్దారు. వీరి సారథ్యంలో సంస్థలోని కన్స్ట్రక్షన్ అండ్ మార్కెటింగ్ టీం అంతా ప్రతి అడుగులో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ అందరి అభినందనలు కూడా అందుకుంటున్నారు. హలో మ్యామ్, నమస్కారం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు? అంటే ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఆర్ ద సర్ప్రైజెస్ యూ గివ్? అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, ప్రామిస్ చేసిన దానికంటే ఎక్కువ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇస్తారు కస్టమర్స్ కానీ విన్నాను. ఇచ్చేది ఏదైనా బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తాం. నేను మా హౌస్కి ఏం కావాలనుకుంటానో, ఎలా ఉంటే పర్ఫెక్ట్ అవుతుంది అని అనుకుంటానో, కస్టమర్స్ కూడా అలా ఇవ్వాలని మేము ఆలోచిస్తాం. ఎవ్రీడే మార్నింగ్ వచ్చి మా వారు సైట్ విజిట్ చేస్తారు, ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తారు. అక్కడ నుంచే మాది డే స్టార్ట్ అవుతుంది. సో ఆయన కంప్లీట్గా దగ్గరుండి చేయించబట్టికే మాకు క్వాలిటీ అనేది చాలా వరకు బెస్ట్గా ఇస్తామని అనిపిస్తుంది. అందుకనే కదా కస్టమర్ రిఫరెన్స్ వచ్చేది మనకి. సో అట్లా మాకు అది ప్లస్ అవుతూ ఉంటుంది, మనం ఇచ్చే క్వాలిటీ వైజ్, ప్రైస్ వైజ్ కూడా. సో ఏ సెక్టార్ అయినా, ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, ఈవెంట్ ఇండస్ట్రీ అయినా, అండ్ రియల్ ఎస్టేట్ అయినా, ఏదైనా కూడా అందులో విమెన్ ఉన్నారు అని అంటే చాలా ప్రిసైజ్గా ఉంటారు. అసలు మీ బాస్ ఒక లేడీ అయితే అబ్బా తలకాయ నొప్పి అని ఆఫీసర్స్ ఆర్ ఎంప్లాయీస్ ఉంటారు. సో హౌ డు యూ డీల్ విత్ యువర్ ఎంప్లాయీస్? ఎప్పుడన్నా అలాంటి మాటలు విన్నారు? అబ్బా మ్యామ్ వచ్చారు, ఇది ఖచ్చితంగా ష్యూర్గా ఉండాలి, ప్రిసైజ్గా ఉండాలి. అంటే లేడీస్ ఏంటంటే పర్ఫెక్షన్ ఇంపార్టెంట్, మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. అది లేకపోతే మంచిగా అనిపించదు మనకు కూడా. అంటే ఏదైనా పర్టికులర్గా చూస్తాం, ఆ పర్టికులర్ అనేది ఎవ్రీ విషయంలో ఉంటుంది నా దగ్గర. సో బట్ మా ఎంప్లాయీస్ అంతా కూల్, అంతా వాళ్ళే చేసుకొని పోతారు. అంత నన్ను టెన్షన్ పెట్టరు, నేను కూడా వాళ్ళని ప్రెజర్ పెట్టను. అంత ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్లీగానే ఉంటాం. యాక్చువల్గా మేము అందరం ఒక ఫ్రెండ్స్ లానే ఉంటాం. మీరు మా ఎంప్లాయీస్ని అడిగినా కూడా మీకు అదే చెప్తారు. నేను ఆ హెల్దీ అట్మాస్ఫియర్ చూస్తున్నాను, ఆ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అండ్ ద స్మైల్స్. ఇక్కడికి రాగానే వాళ్ళ స్మైల్ కానీ, మిమ్మల్ని చూడంగానే వాళ్ళు ఇచ్చే జెస్చర్, అది అంటే ఒక బాస్ వచ్చినట్టు కాకుండా ఒక ఫ్రెండ్లీగా, లైక్ ఒక కొలీగ్ వచ్చినట్టుగా అలానే ఉంటుంది. మోస్ట్లీ అందరితో మేమంతా ఫ్రెండ్లీగా ఉంటాము. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్తారు, సజెషన్ తీసుకుంటారు. ఏమన్నా ఇంటర్నల్గా జరుగుతున్నాయి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నా కూడా మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో నేను నా పిల్లల్లానే చూసుకుంటాను నా ఎంప్లాయీని, అదైతే చెప్పగలను. గ్రేట్ టు హియర్ మ్యామ్. లైక్ ఇలాంటి ఒక ఆర్గనైజేషన్లో లైక్ జాబ్ చేయాలి, ఆ జాబ్ కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఐ థింక్ ఎలా అయితే మీరు మీ ఎంప్లాయీస్ని, మీ పిల్లల్ని డీల్ చేస్తున్నారో అలానే మీ కస్టమర్స్కి కూడా బెస్ట్ ఉండాలి. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వాలి అని మీరు అనుకుంటారు. ఎవ్రీడే అది ఖచ్చితంగా మా డిస్కషన్లో ఉంటుంది. వాళ్ళకి మోస్ట్లీ మనం బెస్ట్ ఇవ్వాలి. ఆ బెస్ట్ ఇస్తేనే కస్టమర్ అనేవాళ్ళు సాటిస్ఫై అయితే మనకు అంతకంటే మించింది ఏం లేదు పబ్లిసిటీ. అది పర్ఫెక్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళే రిఫరెన్స్ ఇస్తారు. నేను అదే ఫాలో అవుతాను ఎక్కువ. ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకే ఉంటుంది మ్యాక్సిమం. మా వారు నువ్వు అదే అంటారు, నువ్వు కస్టమర్స్ వైపే మాట్లాడతావు, నా వైపు మాట్లాడవు అంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.